జాగ్రత్తగా వినండి. ప్రతి మనిషి తన జీవితంలో ఒకప్పుడు బాలునిగా, మరొకప్పుడు యవ్వనుడిగా, మరొకప్పుడు ముసలివానిగా కనిపిస్తాడు. ఈ దశలలో ప్రతి జీవుడు తన వ్యక్తిగత ఆత్మను కలిగి ఉంటాడు. మరణం తర్వాత ఈ వ్యక్తిగత ఆత్మ చివరకు దేహాన్ని విడిచి వేరొక దేహంలోకి వెళ్తుంది. తరువాత జన్మలో భౌతికమే గాని ఆధ్యాత్మికమే గాని వేరొక దేహాన్ని పొందడం నిశ్చయం. కనుక నువ్వు ఎవరి గురించైనా మృత్యు విషయంలో శోకించవలసిన కారణం లేదు. పైగా వారు తమ పాత శరీరాలను విడిచి కొత్త శరీరాలను పొందుతూ తిరిగి నూతన శక్తిని పొందబోతున్నందుకు ఆనందించాలి. జీవితంలో మనిషి చేసే కర్మలను బట్టి నానా రకాలైన సుఖదుఖాల కొరకు అటువంటి దేహ మార్పులు కలుగుతాయి. ఒకవేళ మరణించిన వారి ఆత్మ పవిత్రులదైతే తర్వాత జన్మలో నిశ్చయముగా ఆధ్యాత్మిక దేహాన్ని పొందుతాడు. ఇది నేను చెప్తున్నది కాదు. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైన శ్రీకృష్ణుడు స్వయంగా భగవద్గీతలోని 2వ అధ్యాయంలో 13వ శ్లోకంలో ఇలా అంటాడు: దేహినోస్మిన్ యదా దేహే కౌమారం యవ్వనం జరా తదా దేహాంతర ప్రాప్తిర్ది రస్తత్ర నమోహ్యతే.